మేడం, పవన్ కళ్యాణ్ భార్య గారు ఈరోజు గుండు చేయించుకున్నారని ఒక ట్రోల్ అంతా అవుతా ఉంది. ఎలా చూస్తారు అసలు? చాలా బాగుంది, చాలా బాగుంది. ఆవిడ చేసింది కరెక్టే చేసింది. ఆవిడ బిడ్డ కోసం ఆవిడ మొక్కుకున్నారు. ఆవిడ బిడ్డకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సందర్భంగా ఆవిడ లార్డ్ వెంకటేశ్వర స్వామిని మొక్కుకున్నారు. ఆ దేవుడు ఆవిడ బిడ్డని ఆవిడకి గిఫ్ట్గా ఇచ్చారు. కనుకనే తను తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే అన్నదానానికి డొనేషన్ కూడా ఇచ్చుకున్నారు. కానీ ఒక మహిళగా ఎవరు తలనీలాలు సమర్పించరు. కానీ ఒక హీరో భార్యగా, ఒక ప్రఖ్యాతిగాంచిన మహిళగా ఆవిడ తలనీలాలు సమర్పించడమే కాకుండా ఆవిడ డబ్బు కూడా డొనేట్ చేశారు. అంటే ఆవిడ మాతృమూర్తిత్వానికి ఒక హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. అంటే ఒక డిప్యూటీ సీఎం భార్యగా అయి ఉండి ఇలాంటి చేయడం మీకు ఎలా అనిపించింది మేడం? ఫస్ట్ డిప్యూటీ సీఎంఏ సనాతన ధర్మాన్ని నమ్మి సనాతన ధర్మంలో నడుస్తున్నాడు కదా. భర్త దారిలోనే భార్య నడుస్తుంది. భర్త ఏ దారిలో ఉన్నాడో భార్య అదే దారిలో ఉంది. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, తను ఒక క్రిస్టియన్. పవన్ కళ్యాణ్ పెళ్ళయ్యాక తలనాలి వెండికలు ఇవ్వడం చాలా గొప్పదని చాలా మంది మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు మరి? ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకోకముందు క్రిస్టియన్ ఆవిడ అప్పుడు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ బ్రతికారో అదంతా అనవసరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పెళ్లి చేసుకున్నాక తన ఇంటి భార్య అయ్యింది, కొన్నిదల వారి ఇంటి కోడలు అయ్యింది, వారసులను ఇచ్చింది, పిల్లల్ని కనింది. మన ఇండియన్ కంట్రీలోనే పవన్ కళ్యాణ్ గారి వెన్నంటి ఉంటున్నారు. అటువంటిప్పుడు హిందూ మహిళగానే గాయించాలి కానీ ఆవిడ క్రిస్టియన్గా అంటే ఎవరు ఒప్పుకోరలా. చాలా మంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు కానీ అన్ని పాటించరు కదా, దీన్ని ఎలా చూస్తారు? ఈవిడ పాటిస్తుందంటే ఈవిడ భర్త దారిలో నడుస్తుందనే అర్థం. ఈవిడ భర్తకి మర్యాద ఇస్తుంది, భర్తను అనుసరిస్తుంది, భర్తకి విలువలు ఇస్తుంది, భర్తని తను ఒక దైవంగా కొలుస్తుంది. అటువంటి మహిళగా ఆవిడని ఒప్పుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కొంతమంది సోషల్ మీడియాలో ఇట్లా అవ్వటానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. దాన్ని ఏం చేస్తారు? బిడ్డను కాపాడమని దేవుడిని అడగడం కూడా ట్రోలేనా? గుండు చేయించుకోవడం ఇట్లాంటి అవన్నీ మాట్లాడొద్దని చెప్పండి. చేతగాని మాట్లాడు. కుక్కలు ఇప్పుడు ఏనుగులు పోతున్నాయి, ఇంకో కుక్కలు మురుగుతాయి. కర్ర తీసుకొని ఎదురు తిరిగితే ఆ ఏనుగు ఎదురు తిరిగితే కుక్కలు వెనక తిప్పుకుంటాయి. కానీ ఇవి కనుక అట్లాగే వెళ్తుంది అనుకో, ఈ ఎమ్మడబడి కలుస్తుంది. అట్లాగే ఇప్పుడు మహిళ వెళ్తుంది అనుకో, నైట్ టైం పడతారు తాగుపోతున్న కొడుకులు అందరూ. అదే అది కర్ర తీసుకొని ఎమ్మడబడింది అనుకో, పిచ్చే మూడు అట్లా అవుతాయి. అలాగే ఈ కుక్కలన్నీ వాగుతూనే ఉండి నేను పట్టించుకోవట్లేదు. నిజమైన సనాతన ధర్మం అయి ఉంటే పవన్ కళ్యాణ్ చేయించుకోవచ్చు కదా గుండు అని మాట్లాడుతున్నారు చాలా మంది. పవన్ కళ్యాణ్ బిడ్డల్ని నవమాసాలు మొయ్యలేదు, కడుపున రక్త మాంసాలు పంచలేదు, నొప్పులు పడి కనలేదు. తను తల్లి ధర్మాన్ని తను కాపాడుకున్నారు. ఏ మగాళ్ళు పిల్లల్ని కనరు. పిల్లల్ని గుండెల మీద పెట్టుకొని, భుజాల మీద పెట్టుకొని, నెత్తి మీద పెట్టుకొని ప్రాణప్రదంగా పెంచుకుంటారు. ఇంతేగాని పిల్లల్ని ఏ మగాడు కనడు. అంటున్నదల్లా పిల్లల్ని మహిళ, ఒక జన్మనిస్తున్నది మహిళ, ఒక ప్రాణం పోస్తుంది మహిళ, ఒక బుద్ధని తీసుకొచ్చి బయట ప్రపంచానికి పరిచయం చేస్తుంది మహిళ. కనుక తన ధర్మాన్ని తను నెరవేర్తించుకుంది. దానికి పవన్ కళ్యాణ్ గారి ఎంట్రుకలు ఇవ్వడానికి, ఈవిడ ఎంట్రుకలు ఇవ్వడానికి సంబంధం ఏముంది? అయినా భార్య ఇస్తే ఒకటి, భర్త ఇస్తే ఒకటా? తల్లితనాన్ని తను కాపాడుకుంది అంతే. ఆ తల్లి ఏం కోరుకుందో ఆ దేవుడికి, ఆ దేవుడు ఇచ్చాడు గిఫ్ట్గా. తన బాధ్యత ప్రకారం తన మొక్క తను తీర్చుకున్నారు. దీన్ని కూడా ట్రోల్ చేస్తారా? అయ్యా, ట్రోల్ చేసే వాళ్ళకి బుద్ధి లేకపోతే సరే, అది మనుషులా లేకపోతే ఇంకేమైనా? ఓకే, తన కొడుక్కి అదే ఫైర్ యాక్సిడెంట్ జరిగిన రోజే పర్యటనలో ఉన్నాడు పవన్ కళ్యాణ్. తెలిసిన వెంటనే ఏ తండ్రి అయినా వెళ్తాడు, కానీ తను ప్రజల కోసం ఆలోచించి ఈవినింగ్ టైం అని వెళ్ళాడు. ఇది కూడా కొంచెం రాజకీయంగా చేస్తున్నారు. అంటే సోషల్ బిడ్డ, తల్లి, భార్య, కుటుంబం కంటే కూడా ప్రజలే ముఖ్యం. ప్రజలే కావాలి. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాడు సింగపూర్ నుంచి, మరి తల్లి దగ్గరికి వెళ్ళాడా? లేదే. అన్న దగ్గరికి వెళ్ళాడా? కొన్ని అన్నగారు కూడా వెళ్ళారనుకో. నాగేంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళలేదే. ఈ తల్లికి సైతం ఈ కొడుకు వివరించకుండా మళ్ళీ ఎమ్మటినే ప్రజల కోసం వెళ్ళిపోయాడు ఆయన రాజకీయ నాయకుడు అంటే. అతను డిప్యూటీ సీఎం అంటే రాజకీయంలో వెళ్ళగాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని రాజకీయం నేర్చుకోవాలి, ఎంతటి వారైనా కానీ. ఈ ట్రోల్ చేసే వాళ్ళందరినీ ఎలా చెప్పొచ్చు మరి? కుక్కలు అనొచ్చు, కుక్కలు అనొచ్చు. వీధిలో కుక్కలు ఎక్కువైపోయినాయి. రాత్రులు పడుకొని ఒకటే అరుతి, ఒకటే ఏడుతి. అట్టాగే ఇసుకుపుట్టినాడు కర్ర రాయో తీసుకొని అమ్మడబడతాడు. తీసుకుపుట్టినాడు, అబ్బా పోతే పోయిందని పడుకుంటాడు. అటువంటివి ఇవి కూడా.